మహబూబాబాద్ జిల్లా బయ్యారం ఏజెన్సీలో యాసంగిలో సైతం యూరియా కష్టాలు రైతులను వెంటాడుతున్నాయి. వారం రోజులుగా ఎముకలు కొరికే చలిలో కొనుగోలు కేంద్రాల చుట్టూ తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ప్రత్యేక పంపిణీ కార్డులున్నా అధికారుల నిర్వాకంతో యూరియా అందడం లేదు. దీంతో అన్నదాతల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఒక్క బస్తా యూరియా కోసం ఇంకా ఎంతకాలం తిప్పలు పడాలని ప్రశ్నిస్తున్నారు. ఖరీఫ్ సాగులో యూరియా కోసం పడిన కష్టాలే మళ్లీ ఎదురవుతున్నాయని వాపోయారు. రైతుల గోడును పాలకులు అధికారులు ఆలకించి రైతులకు సరిపడా యూరియా అందజేయాలని డిమాండ్ చేస్తున్నారు. రైట్గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ సాంబా అందిస్తారు. సాంబా, మరి ఇప్పటికీ కూడా ఖరీఫ్ సాగులో రైతులకు ఒక్క బస్తా యూరియా కూడా అందడం లేదు. సో సమయానికి యూరియా అందజేయాలని రైతులు ఆవేదన చెందుతున్నట్టుగా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి సాంబా? అమూల్య, మహబూబాబాద్ జిల్లా పరిధిలో ఉన్నటువంటి బయ్యారం ఏజెన్సీలో యూరియా కష్టాలు దారుణంగా ఉన్నాయి. గత ఖరీఫ్ సీజన్ లో, వానాకాలం సీజన్ లో కూడా రైతులు దాదాపు 2.5-3 నెలల పాటు పిఎస్సిసి కొనుగోలు కేంద్రాల దగ్గర యూరియా కోసం పడిగాపులు పట్టేటువంటి పరిస్థితులు ఒకరినొకరు తోపులాటలు కొట్లాటలు జరిగినటువంటి నేపథ్యం కూడా ఉన్నది. అట్లాంటి పరిస్థితుల నుంచి ఆ కష్టం మీద పంటలు పండించేటువంటి రైతులు మళ్ళీ ఇప్పుడు యాసంగి సీజన్ స్టార్టింగ్ నుంచి కూడా ఇబ్బందులు పడుతున్నారు. గత 4-5 రోజులుగా మహబూబాబాద్ జిల్లా పరిధిలో ఉన్నటువంటి బయ్యారం ఏజెన్సీలో యూరియా కోసం రైతులు ఎగబడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా బయ్యారం పిఎస్సిసి కొనుగోలు కేంద్రం దగ్గర బారులు తిరుగుతున్నారు. ఎముకలు కొరికేటువంటి చలిలో ఉదయం 4:30-5 గంటలకు వచ్చి క్యూ లైన్ నుంచి ఉంటే ఒక్క బస్తా కూడా యూరియా దొరికేటువంటి పరిస్థితి లేదు. అధికారులంతా యూరియా కార్డులు జారీ చేశారు. అది ఎవరికైతే యూరియా కార్డు ఉంటుందో వాళ్ళు మాత్రమే యూరియా తీసుకోవడానికి రావాలి. ఎవరైతే పంటలు సాగు చేశారో ఆ రైతులకే యూరియా ఇస్తామనేటువంటి ఒక ప్రచారాన్ని అధికారులు నిర్వహించి ఇప్పటికే కొన్ని కార్డులు కూడా జారీ చేస్తారు. కానీ ఇవాళ తెల్లవారుజామున యూరియా వచ్చిందని తెలుసుకున్నటువంటి రైతులు పెద్ద ఎత్తున పిఎస్సిసి కొనుగోలు కేంద్రం దగ్గరికి రాగా ఇచ్చినటువంటి కార్డులకు సంబంధం లేకుండా మళ్ళొక్క జాబితాను తయారు చేసి ఆ జాబితాలో పేర్లు ఉన్నటువంటి రైతులకు మాత్రమే యూరియా ఇస్తామని చెప్పడంతో గందరగోళ వాతావరణం నెలకొంది. రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేంటి పద్ధతి, మీరు ఇప్పటికే ఉన్నారు, ఆ కార్డుల ప్రకారమైన యూరియా ఇవ్వండి, పంటలు పాడైపోతున్నాయి, ముఖ్యంగా మొక్కజొన్నకు ఇప్పుడు యూరియా అవసరం ఉంటుంది, ఎందుకు ఇవ్వట్లేదు అంటూ రైతాంగం ప్రశ్నించేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా అధికారుల నుంచి స్పందన లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ రైతులు కొద్దిసేపు ఆందోళన చేశారు. పెద్ద ఎత్తున తరలి వస్తున్న రైతులకు డిమాండ్ సరిపడా యూరియా సరఫరా చేయలేకపోతున్నటువంటి అధికారులు రకరకాల కారణాలు చెప్తున్నారు. యాప్ ద్వారా యూరియా బుక్ చేసుకోవాలనేటువంటిది ఒక కారణంగా చెప్తున్నారు. ఎవరికైతే టోకెన్లు జారీ చేయడం, లేదంటే యూరియా కార్డుల పేరుతో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క సిస్టాన్ని ఫాలో చేస్తున్నారు. కొన్ని చోట్ల టోకెన్లు జారీ చేస్తున్నారు. టోకెన్లు ఉన్న రైతులకి యూరియా ఇస్తామని చెప్తున్నారు. మరి కొన్ని చోట్ల యూరియా కార్డుల పేరుతో ఇచ్చి ఆ కార్డు ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళకే యూరియా పంపిణీ చేస్తామని చెప్తున్నారు. ప్రచారాలు ఒకలాగా ఉంటున్నాయి, వాస్తవ పరిస్థితులు ఇంకొకలాగా ఉంటున్నాయి. 440 కట్టల యూరియా వస్తే దాదాపు 1000 మంది 1500 మంది రైతులు వస్తున్నారు. ఒక్కొక్క రైతుకు ఒక కట్ట కూడా యూరియా రానటువంటి పరిస్థితి ఉంది. ఒక్కొక్క రైతుకు 4 నుంచి 5 కట్టలు 6 కట్టల యూరియా అవసరం అవుతున్నటువంటి నేపథ్యంలో ఒక కట్ట 2 కట్టలు ఇస్తే ఏం చేసుకోవాలి అని చెప్పి రైతాంగం వ్యక్తం చేసింది. గత వానాకాలం సీజన్ తో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినట్టు ఇప్పుడు 4 సీజన్లలో 3 సీజన్లలో కూడా ఇదే ఇబ్బందులు పడ్డాం. కానీ ఎందుకు అధికారులు ఇంకా మేల్కొనడం లేదు, యూరియా స్టాక్ ఎంత అవసరం అవుతుంది, ఈ రైతాంగంకి ఎంత అవసరం ఉందనేటువంటి విషయంలో ఎందుకు లెక్కలు వేయడం లేదు, ఎందుకు ఇంత ఇబ్బందులు పెడుతున్నారంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా పాలకులు అధికారులు సమన్వయపరుచుకొని కేంద్రంతో సంప్రదింపులు జరిపి ఏ ప్రాంతంలో ఎంత యూరియా అవసరం ఉంటుంది, ఏ రైతులకు ఎంత యూరియా అవసరం ఉంటుంది అనేటువంటి విషయాన్ని స్పష్టంగా లెక్క తేల్చి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ ఎట్లయితే 9.5 ఏళ్ల పాటు రైతులకు యూరియా కష్టాలు లేకుండా ఇచ్చారో ఆ రీతిలో ఇచ్చేటువంటి ప్రయత్నం చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఒక పక్క రైతులు పడేటువంటి కష్టాలు పడుతూనే ఉన్నారు, కానీ ప్రభుత్వం నుంచి కావచ్చు, అధికారుల నుంచి కావచ్చు ఎలాంటి చలనం లేదని చెప్పాలి. పైకి మాత్రం మా దగ్గర స్టాక్ సరిపడా ఉన్నది, రైతులు అడిగినంత మేర సరఫరా చేస్తాం, డిమాండ్ మేరకు యూరియా అందుబాటులో ఉందని అధికారులు చెప్తున్నప్పటికీ వాస్తవ పరిస్థితుల మటుకు ఆ పరిస్థితి లేదు. పెద్ద ఎత్తున క్యూలు, పొద్దున 3:30-4 గంటలకే రగ్గులు దుప్పట్లు కట్టుకుని రైతులు పిఎస్సిసి కొనుగోలు కేంద్రాల దగ్గరికి పోయి అక్కడే బ్రష్ చేసుకొని అక్కడే టిఫిన్ చేసుకొని అక్కడనే రైతుల కోసం వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి. ఇంత చేస్తే 10 గంటలకు వస్తున్నటువంటి అధికారులు తీరా వచ్చిన తర్వాత వేరే లిస్టు తీసుకురావడం, నిన్న ఇచ్చిన టోకెన్లకు ఇవాళ యూరియా సరఫరా చేయకపోవడం, ఇలాంటివి అన్ని గందరగోళ పరిస్థితుల వల్ల రైతాంగం తీవ్ర ఆందోళన పడుతూ ఉన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వంతో పాటు అధికారులు సమన్వయం పరుచుకొని రైతులకు అవసరమైనటువంటి యూరియాను అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేస్తున్నారు. అమూల్య, రైట్, థ్యాంక్ యూ సాంబా. కొరత అనేది
దాదాపు ఇప్పుడు యాసంగిలో రాసిన యూరియా ఇంతవరకు ఆ కార్డు రాసి కూడా దగ్గర దగ్గర నెల రోజులు అవుతుంది. ఎప్పుడు వచ్చినా లిస్ట్లో పెడతాం అనేది సార్లు ఎంఆర్ఓ అయినా ఏవో సార్ అయినా చెప్పి పంపుతూనే ఉన్నారు. కానీ యూరియా అయితే కొరత బాగున్నది. యూరియా ప్రతి ఒక్క రైతుకు అందేటట్టు చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటాం. యూరియా కోసం మేము ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4 గంటల దాకా వెయిట్ చేసి తర్వాత అధికారులకు విన్నవించిన తర్వాత ఒక లిస్ట్ అవుట్ చేసిండు. ఏవో సార్తో ఫోన్ చేసిన తర్వాత లిస్ట్ అవుట్ చేసిండు. ఆ లిస్ట్ ప్రకారం ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. దానివల్ల కొంతమంది సీరియల్ కార్డులు అంటూ ఉన్నారు. వర్షాకాలంలో కూడా సరైన యూరియా అందక పంటలు దిగుబడి రాక అంతంత మాత్రం పండినాయి. ఇప్పుడు యాసంగిన పండించుకుందామంటే అధికారుల లోపంతో యూరియా కూడా మళ్ళీ షార్టేజ్ అయింది. దాన్ని సరైన టైంలో అందించి మీరు రైతులకు న్యాయం చేయవలసిందిగా వ్యవసాయాన్ని కానీ పైన అధికారులను కానీ మేము విన్నవించుకుంటా ఉన్నాం.